Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నీకు ఆధారమగును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. జెహోవా విల్ బి యువర్ సపోర్ట్. ది బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 26. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనతో తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, యెహోవా నీకు ఆధారమగును అని దేవుడు మనతో తెలియజేస్తున్నాడండి. అదే రీతిగా దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో కూడా తెలియజేస్తున్న మాట అండి ఇది. యెహోవాయే నీకు ఆధారం, ఆయనే నీకు సమాధానకర్త, ఆయనే నీకు తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడండి. అదే రీతిగా మనతో కూడా అనేక సార్లు దైవజనులు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాగ్దాన రూపంలోనూ వాటిని ప్రసంగించడం, మనకు బోధించడం వంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని బట్టి మనం విశ్వసించాలి, నమ్మాలండి. ఏ పనినైనా మనం పూనుకున్నప్పుడు మనం దేవుని మీదే ఆధారపడటం నేర్చుకోవాలి. ఆయనే మనకు సహాయకుడు, మనకు జ్ఞానమును దయచేయగల సమర్థుడండి. ఆయనే మనకు రక్షణగా ఉండి మనకు సహాయంను దయచేస్తాడు. కనుకనే నీవు నేను మనమందరమును దేవుని మీద ఆధారపడి నడుచుకుని ఉన్నట్లయితే దేవుడు మనకు ఆధారంగా నిలుస్తాడు. మన పక్షమును తన కృపతోనూ మనలను భద్రంగా కాచి కాపాడతాడండి. ఏ సమయమున మనకి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. కనుకనే ప్రతి ఒక్కరూ దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఓర్పును నిరీక్షణ గల వారే ఆయన ఎడల చూసుకున్నట్లయితే దేవుడు మన పక్షమున ఆధారముగా నిలుస్తాడు. మనము ముందుగా దేవునిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలండి. సొలొమోను జీవితంలో కూడా దేవుడిని ఆధారం చేసుకున్నాడు, జ్ఞానముగా నడుచుకున్నాడండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం, ఎలాగో ఉండడం అన్నీ కూడా దేవుని నుండే నేర్చుకున్నాడు. కనుకనే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎడల విశ్వాసంతో ఆయనను ఆధారం చేసుకొని మనమందరమును దేవునిలో ఎదుగుదల పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడారు. ప్రభువా, యెహోవాయే నీకు ఆధారం అని మాట్లాడి ఉన్నావు. అవును దేవా, నీ ఆధారము మా జీవితంలో లేకపోయినట్లయితే మేము ఏమైపోతామో ప్రభువా, నీ యొక్క ఆధారమును మాకు దయచేయండి. నీ మీద ఆధారపడే కృప మాకు అనుగ్రహించండి. నీవే మమ్మలను రక్షించండి ప్రభు. అనునిత్యం నేను సేవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిన్ను ఎవరైతే ప్రభువా నా సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో, నీ యందు విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపును దయచేయండి, విజయంతో చేకూర్చండి. మంచి జ్ఞానమును, వివేకమును ప్రతి ఒక్క బిడ్డకి మాకు నీ వాక్యం ఉంటున్న వారందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.